హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. ఇవాళ 15th ఫిబ్రవరి. ఈరోజు మన హిందూ పేపర్లో 2 న్యూస్ ఆర్టికల్స్ మాత్రమే వచ్చాయి ఎకానమీకి సంబంధించినవి. ఒకటి, బీబీసీ ఆఫీసెస్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని లాస్ని వైలేట్ చేశారు అని చెప్పేసి, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రిన్సిపల్స్ని వాళ్ళు వైలేట్ చేశారు అని చెప్పి వాళ్ళపైన అభియోగం. అసలు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ రకంగా వైలేట్ చేస్తారు, వైలేట్ చేయడం వల్ల బీబీసీకి వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి, ఇండియాకు వస్తున్న నష్టం ఏంటి అనేది మనం ఇవాళ అనాలిసిస్లో తెలుసుకుందాం. సిమిలర్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI డేటా రిలీజ్ అయింది. ఆ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో బిఫోర్ దట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 2024 టార్గెట్గా పెట్టుకుంటున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మినిమం 1 year ప్రిపరేషన్ లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేయడం కష్టం. సో లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 65,000 రూపాయలది 17,000 రూపాయల డిస్కౌంట్తో 48,000 రూపాయలకే మనకి అందుబాటులో ఉంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. అలాగే ఆఫ్లైన్ వైజాగ్, హైదరాబాద్లో ఆఫ్లైన్ కోరుకుంటున్న వాళ్ళు 58,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా మనకి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన 35ది 22కి అంటే 13,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇది కూడా లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో. వీఆర్ ఆఫరింగ్ 5 ఆప్షనల్స్ హియర్. 5 ఆప్షనల్స్ అందిస్తున్నాం. ఈ 5 పైన కూడా ఈ ఆఫర్ అనేది ఉంది. ఇది కూడా 28 ఫిబ్రవరి వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి బీబీసీ, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో తీసుకున్నది. బీబీసీ ఎలిజిడ్లీ డైవర్టెడ్ ప్రాఫిట్స్ బై వైలేటింగ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్స్ అన్నారు. అసలు ఏంటి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్స్ అనేది మనం చూద్దాం. ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్ ఆన్ ద సేమ్ టాపిక్. సో హిందూలో కూడా మీరు ఒకసారి గమనిస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, బీబీసీ వాజ్ నాన్ కంప్లయంట్. ఒకసారి మీ ఈ ఆర్టికల్ చూడండి, ఏం రాశారో, అభియోగం ఏంటో చూడండి ఒకసారి. బీబీసీ వాజ్ నాన్ కంప్లయంట్ అండర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్స్, persistent and deliberate violative of transfer pricing norms, and deliberately diverted significant amount of the profits and have not followed the arm's length arrangement in the case of allocation of profit. సో ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తున్న పాయింట్. సో ఈ పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఇవి ఇందులో వచ్చిన కీవర్డ్స్ మనం చూడాలి. సో ఇక్కడ కనిపిస్తున్న కీవర్డ్స్ ఏంటంటే, ఒకటి ఆర్మ్స్ లెంత్ అరేంజ్మెంట్ అనే పదాన్ని రాశారు, అలాగే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్స్ అనే పదాలని రాశారు. ఇలా న్యూస్లో వచ్చే ఇంపార్టెంట్ కీవర్డ్స్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాటిని మనం తెలుసుకుంటే ఎగ్జామ్లో అవి వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. వెరీ ఈజీ టాపిక్. ఒకసారి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి. అసలు ఏంటి కథ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నౌ లెట్స్ టేక్ బీబీసీ. ఇది బీబీసీ ఇండియా అనుకోండి, ఇది బీబీసీ సింగపూర్ అనుకోండి. సో ఈ రెండు కూడా బీబీసీ అనే ఎంటిటీ, దిస్ ఈజ్ ద పేరెంట్ ఎంటిటీ, అంతేనా? ఇది పేరెంట్ ఎంటిటీ. బీబీసీ మనకి లండన్లో ఉన్న ఇది పేరెంట్ ఎంటిటీ. దాని యొక్క సబ్సిడరీస్ కింద మనం ఈ రెండింటిని తీసుకోవచ్చు. సో వెన్ యూ టాక్ అబౌట్ దీస్ టూ, బీబీసీ ఇండియా అండ్ బీబీసీ సింగపూర్, ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్నవా, సంబంధం లేనివా? సంబంధం ఉన్నవి. వీటిని ఏమంటామంటే, వి కాల్ దెమ్ రిలేటెడ్ పార్టీస్. దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే ఒకే పేరెంట్ కింద ఉన్న సబ్సిడరీ ఆర్గనైజేషన్స్ ఇవి. ఈ రెండు రిలేటెడ్ పార్టీస్ అని చెప్పి మనం అంటాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తాను. నేను వాడుతున్న ఏ పదాలు, ఏ నంబర్స్ కూడా యాక్యురేట్ కాదు. ఎగ్జాంపుల్ కోసం, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నది. బీబీసీ ఇండియా అంటే ఇండియాలో లెట్స్ అజ్యూమ్ కార్పొరేట్ ట్యాక్స్, ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి 35% ఉంది అనుకుందాం. సింగపూర్లో కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి 10% ఉంది అనుకుందాం. సింగపూర్లో కార్పొరేట్ ట్యాక్స్ చాలా తక్కువ ఉంది, ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉంది అనుకుందాం.
సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కథ ఏంటి, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ని వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారు అని మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు బీబీసీ ఇండియా ఒక ప్రోడక్ట్ ఏదో తయారు చేసింది అనుకుందాం. ఎనీ ప్రోడక్ట్, ఆన్లైన్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక ప్రోడక్ట్ తయారు చేసింది. ఈ ప్రోడక్ట్ తయారీ చేయడానికి బీబీసీ ఇండియాకి అయిన కాస్ట్ లెట్స్ అజ్యూమ్ 100 రూపీస్ అనుకుందాం. ఒక ప్రొడక్ట్ ఏబీసీ అనేది ప్రొడక్ట్ అనుకోండి, బీబీసీ తయారు చేసిన ప్రొడక్ట్ పేరు ఏబీసీ అనుకోండి. దానికి బీబీసీ ఇండియాకి తయారు అయిన ఖర్చు 100 రూపాయలు అనుకుందాం. సో ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో రైట్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్లో మనం 400 రూపీస్కి అమ్మగలిగే అవకాశం బీబీసీకి ఉంది. బీబీసీ కెన్ సెల్ ఇట్ ఎట్ 400 రూపీస్ ఇన్ ది మార్కెట్. ఒకవేళ నిజంగానే బీబీసీ ఐ విల్ కాల్ ఇట్ మార్కెట్ ప్రైస్, నాట్ సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ 400 రూపీస్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ని ఇండియాలోనే అమ్మితే బీబీసీకి 300 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ ఇట్ సెల్స్ ఇన్ ఇండియా 300 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దీనిపైన 35% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంతేనా? ఇండియాలోనే ఈ ట్రాన్సాక్షన్ అంతా జరిగితే ఇది సినారియో. ఇలాంటి సినారియోని అవాయిడ్ చేయడానికి బీబీసీ ఒక చిన్న ట్రిక్ నిజంగా ప్లే చేసిందో లేదో తెలియదు, వాళ్ళ మీద అభియోగం అది. ఇప్పుడు నేను చెప్తున్న సినారియో మీరు మైండ్లో పెట్టుకోండి. వాళ్ళు ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తారు. ఏం చేస్తుంది అంటే బీబీసీ ఇండియా sells this product to BBC Singapore. BBC India sells this product to BBC Singapore. అయితే అమ్మినప్పుడు ఇక్కడ 100 రూపాయలు కదా దీని కాస్ట్ ప్రైస్. మామూలుగా ఇండియాలో అమ్మితే 400 రూపీస్కి అమ్ముతుంది. కానీ బీబీసీ తెలివిగా ఏం చేస్తుందంటే instead of selling this to 400 rupees to BBC Singapore, it sells it to just 120 rupees లేదా 110 rupees లేదా 150 rupees తక్కువ ప్రాఫిట్కి బీబీసీ ఇండియా బీబీసీ సింగపూర్కి అమ్మేసింది అనుకుందాం. అర్థమవుతుందా? బీబీసీ ఇండియా బీబీసీ సింగపూర్కి ఈ తక్కువ ప్రాఫిట్కి అమ్మేసింది అంటే అప్పుడు మరి బీబీసీ ఇండియాకి ఇండియాలో ట్యాక్స్ ఎంత? 100 రూపాయలకి ఖర్చు అయింది, 20 రూపాయలు 120 రూపాయలకి అమ్మింది. సో ఇండియాలో తనకు వస్తున్న ప్రాఫిట్ వచ్చేసి 20 రూపీస్. ఈ 20 రూపీస్ పైన 35% ట్యాక్స్ విచ్ విల్ బి జస్ట్ 7 రూపీస్ ట్యాక్స్ అవుతుంది. ఇది ఇండియా బీబీసీ పే చేసే ట్యాక్స్ గవర్నమెంట్కి 7 రూపాయలు మాత్రమే. అదే ఇక్కడ కేసు మనం తీసుకుంటే, ఇందాకటి కేసు మనం తీసుకుంటే 300 రూపాయల ప్రాఫిట్ మీద 35% ట్యాక్స్ మీరు వేస్తే ఎంత అయిందమ్మా? 105 రూపీస్ అయింది. ఈ 35% ట్యాక్స్ వేస్తే ఏమైంది? 105 రూపీస్ అయింది. అంటే ఆ ప్రొడక్ట్ని ఇండియాలోనే అమ్మితే 105 రూపాయల ప్రాఫిట్ వచ్చేది. బీబీసీ ఇండియా ఏం చేసిందంటే బీబీసీ సింగపూర్కి జస్ట్ 20 రూపాయల ప్రాఫిట్కి అమ్మేసి 7 రూపాయలు మాత్రమే ఇండియాలో ట్యాక్స్ కడుతుంది. దిస్ గోస్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. ఒరిజినల్గా 105 రూపాయలు కట్టాల్సింది ఇప్పుడు 7 రూపాయలే కడుతుంది. మీరు అడగొచ్చు, సార్ బీబీసీ ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది కదా సార్, పాపం కదా సార్, ఇంతకుముందు 300 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, పాపం ఇప్పుడు తక్కువ రేటుకి అమ్మేసింది కదా సార్ మీరు అనుకుంటారు. బీబీసీ అమాయకురాలు కాదు. సో బీబీసీ సింగపూర్ 120కి బీబీసీ సింగపూర్కి అమ్మేసింది. సో బీబీసీ సింగపూర్ ద్వారా ఇదే ప్రొడక్ట్ని ఆన్లైన్లో కావచ్చు, వేరే రూపంలో కావచ్చు, బీబీసీ సేమ్ 400 రూపీస్కి అమ్ముతుంది. సేమ్ 400 రూపీస్కి అమ్ముతుంది. సో బీబీసీ సింగపూర్ దాచుకుంటుంది ఆ ప్రొడక్ట్ తీసుకొని, ఇట్ సెల్స్ ఇట్. అది సింగపూర్లో అమ్మొచ్చు, లేకపోతే ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అమ్మొచ్చు, ఎక్కడైనా అమ్మొచ్చు. ఇండియన్ కరెన్సీ ప్రకారం 400 రూపాయలకి అమ్మింది అనుకోండి. అప్పుడు బీబీసీ సింగపూర్కి ప్రాఫిట్ ఎంత మీరు చెప్పండి? బీబీసీ సింగపూర్కి కాస్ట్ ప్రైస్ ఎంత? 120. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 400 రూపీస్. మరి ప్రాఫిట్ ఎంత అయింది? 280 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే 280 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, కానీ దీనిపైన ట్యాక్స్ ఎంత? సింగపూర్లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సింగపూర్లో ట్యాక్స్ మీకు ఇందాక ఎజ్యూమ్ చేసుకున్నాం. మనం ఎంత అనుకున్నాం? 10% అనుకున్నాం. సో 10% ట్యాక్స్ వేస్తే 28 రూపీస్ విల్ గో టు సింగపూర్ గవర్నమెంట్. సింగపూర్ గవర్నమెంట్కి 28 రూపీస్ వెళ్తుంది. సో బీబీసీకి వస్తున్న ప్రాఫిట్ ఎంత ఉంది?
ఇక్కడ 20 రూపాయలు, ఇక్కడ 280 రూపీస్. మొత్తం ఎంత బీబీసీకి వస్తున్న ప్రాఫిట్? 300 రూపీసే. మీరు గమనించండి, ఇక్కడ 300 రూపీసే ప్రాఫిట్. ఓకేనా? ఇందాక కూడా 300 రూపీసే ప్రాఫిట్. ఇందాక కేసులో కూడా 300 రూపీసే ప్రాఫిట్ ఒరిజినల్ కేసులో. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మెకానిజం యూజ్ చేసి తను చేసిన మ్యానిపులేషన్ వల్ల కూడా 300 రూపీసే ప్రాఫిట్. బీబీసీకి వస్తున్న ప్రాఫిట్లో మార్పు లేదు. కానీ బీబీసీ కొడుతున్న ట్యాక్స్ చూడండి, ఇండియాలోనే ట్రాన్సాక్షన్ చేసుంటే 105 రూపాయల టోటల్ ట్యాక్స్ కట్టేది. కానీ తెలివిగా తక్కువ ధరకి బీబీసీ సింగపూర్కి అందించడం వల్ల, సింగపూర్లో ట్యాక్సులు తక్కువ ఉండడం వల్ల బీబీసీ ఎంత ట్యాక్స్ కొడుతుంది? ఇండియాలో 7 రూపాయలు కొడుతుంది. సింగపూర్లో ఎంత కొడుతుందమ్మా? 28 రూపాయలు కొడుతుంది. 28 రూపాయలు కొడుతుంది. సో 7 + 28 కలిపితే జస్ట్ 35 రూపాయలు ట్యాక్స్ కొడుతుంది. 105 రూపాయలు ఎక్కడ, 35 రూపాయలు ఎక్కడ? సో ఏం చేసింది బీబీసీ ఇక్కడ? ఇట్ యూజ్డ్ ఎ మెకానిజం ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. సో అందుకని చెప్పేసి అలాగని చెప్పి రిలేటెడ్ పార్టీస్కి అమ్మకూడదంటే అమ్మొచ్చు, అమ్మకూడదని రూల్ లేదు. అమ్మాలంటే మనం అమ్మొచ్చు. సో అందుకని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటే అర్థమైంది కదా, ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ మనం ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటాం. ఇప్పుడు బీబీసీ బయట వాళ్ళకి అమ్మితే అది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కాదు. అదే బీబీసీకి చెందిన ఇంకొక ఎంటిటీకి అమ్మింది అనుకోండి, అది రిలేటెడ్ పార్టీస్, 2 రిలేటెడ్ పార్టీస్ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ కాబట్టి అలాంటి ప్రైసింగ్ని మనం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అని చెప్పి అంటాం. అలాంటి ప్రైసింగ్ని మనం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అని అంటాం. ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది. అయితే ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చేసినప్పుడు ఒక రూల్ ఉంది. ఏంటా రూలు? ద ఎంటిటీ హ్యాస్ టు ఫాలో ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్. ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ని ఎంటిటీ ఫాలో అవ్వాలి. ఇట్ హ్యాస్ టు ఫాలో ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్. ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ లేదా ఆర్మ్స్ లెంత్ ప్రైసింగ్ అని అది ఫాలో అవ్వాలి. సో వాట్ ఈజ్ దిస్ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ ఆర్ ఆర్మ్స్ లెంత్ ప్రైసింగ్? ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే నీ చెయ్యి ఇలా చాపావు, నీ ఆర్మ్ ఇలా చాపితే అర్థం ఏంటి? అక్కడే ఆగు, దగ్గరికి రావద్దు. మన తెలుగులో అంటాం కదా, అక్కడే ఆగు, దగ్గరికి రావద్దు. దగ్గరికి వచ్చేసావు అంటే యు ఆర్ వెరీ ఇంటిమేట్, యు ఆర్ వెరీ క్లోజ్. అక్కడే ఆగు అన్నప్పుడు మీ ఇద్దరి మధ్య సంత డిస్టెన్స్ ఉంది అని అర్థం. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈవెన్ ఇఫ్ యూ డూ ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ లైక్ బీబీసీ ఇండియా అండ్ బీబీసీ సింగపూర్, 2 రిలేటెడ్ పార్టీస్ మధ్యలోనూ ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ యూ హ్యావ్ టు ట్రీట్ బీబీసీ సింగపూర్ యాజ్ అన్రిలేటెడ్ ఎంటిటీ. అన్రిలేటెడ్ ఎంటిటీకి నువ్వు ఎలా అయితే అమ్ముతావో నీ రిలేటెడ్ ఎంటిటీకి కూడా అలాగే అమ్మాలి. ఇఫ్ యూ ట్రీట్ ద రిలేటెడ్ ఎంటిటీ యాజ్ అన్రిలేటెడ్ ఎంటిటీ అండ్ సెల్ ఇట్ ఎట్ ఏ ప్రైస్ విచ్ యూ వుడ్ హ్యావ్ సోల్డ్ టు అదర్ కస్టమర్స్, దెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్. విచ్ మీన్స్ ఇన్ దిస్ సినారియో 100 రూపాయలు వస్తువు బీబీసీ నార్మల్గా అయితే 400 రూపాయలకు అమ్ముతుంది, అంతేనా? రిలేటెడ్ పార్టీ కాబట్టి 120 రూపీస్కి అమ్మేసింది. రిలేటెడ్ పార్టీ అయినా అలా అమ్మకూడదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రిలేటెడ్ పార్టీస్, యూ షుడ్ అగైన్ సెల్ ఇట్ ఎట్ ద ప్రైస్ విచ్ యూ వుడ్ అదర్వైజ్ సెల్. అంటే నువ్వు 400కి అమ్ముతావు కదా, నువ్వు బీబీసీ సింగపూర్కి అమ్మినా సరే సేమ్ 400 రూపాయలకి అమ్ము. ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఇట్ టు బీబీసీ సింగపూర్, యూ సెల్ ఇట్ ఎట్ సేమ్ 400 రూపీస్ ప్రైస్. దెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్. మీకు అర్థమైందా? తెలిసిన వాడైనా సరే బయట వాడితో ఎలా డీల్ చేస్తావో అలాగే డీల్ చేస్తే ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ని ఫాలో అయినట్టు. అలా కాకుండా ఇది మాదే అని చెప్పేసి నువ్వు తక్కువ ధరకి ఇచ్చేస్తే ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వనట్టు. వాళ్ళకి ఏంటి సరే నువ్వు అనుకోవచ్చు, వాళ్ళకి అని అనుకోవడానికి లేదు. ఇక్కడ ఒక మేజర్ ట్యాక్స్ ఇవేజన్ జరుగుతుంది. ఇక్కడ కట్టాల్సిన ట్యాక్స్ వాళ్ళు ఎగ్గొడుతున్నారు. అదే ఇండియాలో ప్రొడ్యూస్ చేసావు, ఆ పేటెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు, అది ఇండియాలోనే నువ్వు సేల్ చేస్తే నువ్వు ప్రాఫిట్ నీకు 300 వచ్చేది, 105 రూపాయలు ప్రాఫిట్ ట్యాక్స్ కట్టేవాడు. అది నువ్వు సింగపూర్కి డైవర్ట్ చేయడం ద్వారా, అది కూడా ఏంటి, సింగపూర్కి 400కి అమ్మేసింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు. సింగపూర్కి నువ్వు 400 రూపాయలకి అమ్మితే అల్టిమేట్గా నువ్వు సింగపూర్కి అమ్మినా దేనికి అమ్మినా ఇండియన్ ఎంటిటీ అమ్మింది కాబట్టి ప్రాఫిట్ ఇండియాలోనే వస్తుంది కాబట్టి సేమ్ 105 రూపాయలు ప్రాఫిట్ కడతావు. సింగపూర్ ఎంటిటీ అమ్ముకుంటుందా చస్తుందా మనకు సంబంధం లేదు, నువ్వు అమ్మేసావు, అయిపోయింది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, 100ని 120కి అమ్మడం ద్వారా ఇక్కడ తక్కువ ప్రాఫిట్ చూపించి
అక్కడ పంపించేసి అక్కడ దాన్ని ఎక్కువ రేటుకి అమ్మించి ఆ ప్రాఫిట్ మీద తక్కువ ట్యాక్స్ కడుతుంది. ఎలా చేయడం అనేది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్స్కి విరుద్ధం, ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్కి విరుద్ధం. సో బీబీసీ ఈ ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ని వైలేట్ చేసింది. అంటే రిలేటెడ్ పార్టీ అన్రిలేటెడ్ పార్టీలా చూడట్లేదు. రిలేటెడ్ పార్టీ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ అయినా సరే ఒక థర్డ్ పార్టీతో ఎలా ట్రాన్సాక్షన్ చేస్తావో అదే ప్రైస్కి నువ్వు చేయాలి. మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందో అలాగే అమ్మాలి. అలా అమ్మితే ఈ ప్రిన్సిపల్ ఫాలో అయినట్టు, అమ్మకపోతే ఫాలో అవ్వనట్టు. ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ అనేది వైలేట్ అయ్యింది. సో బీబీసీ మీద ఉన్న అభియోగం అదే. ఏ ప్రోడక్ట్ అనేది మనకు తెలియదు, ఇంకా డీటెయిల్గా వెళ్తే తెలుస్తుంది. సో బీబీసీ ఇండియా మీద మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అభియోగం, అలిగేషన్ ఏంటి, మీరు ఆర్మ్స్ లెంత్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వలేదు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రూల్స్ ఫాలో అవ్వలేదు. సో మీరు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇండియా నుంచి వేరే దేశాలకి, లో ట్యాక్స్ కంట్రీస్కి డైవర్ట్ చేసేసారు అని అభియోగం అనమాట. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద బీబీసీ న్యూస్. అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఇంకొక చిన్న ఆస్పెక్ట్ మీకు ఉపయోగపడేది ఏంటంటే, ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు బీబీసీ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేయలేదు, సర్వే చేసింది. చాలా ఇంపార్టెంట్. సెర్చ్ చేయడం వేరు, సర్వే చేయడం వేరు. సర్వే ఎక్సర్సైజ్కి సెర్చ్కి చిన్న డిఫరెన్స్ ఉంది. కంపేర్డ్ విత్ సెర్చ్, సర్వే ఎక్సర్సైజ్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ స్కోప్. యాజ్ ఏజెన్సీ విజిట్స్ ది కమర్షియల్ ప్రెమిసెస్ ఆఫ్ అన్ ఎస్ఎస్సి యూజువల్లీ డ్యూరింగ్ ది ఆఫీస్ అవర్స్. ఆఫీస్ అవర్స్లోనే విజిట్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అన్నీ అడుగుతుంది, స్క్రూటినీ చేస్తామని చెప్పి, డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫికేషన్స్ అడుగుతుంది. సో దానికి ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 133A నుంచి ఈ సర్వే చేసే అథారిటీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది. సెర్చ్ అనేది ఇంకా సెపరేట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఇది స్టోరీ అమ్మ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కంప్లీట్లీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇవాళ మనం చూడబోతోంది, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ టు 4.7% ఇన్ జాన్యువరి. నిన్నటి అనాలిసిస్లో మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి చూసాము. ఇవాళ అనాలిసిస్లో మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా WPI గురించి చూస్తాం. WPI రిలీజ్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సింపుల్గా మీకు OEA అంటారు. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది కూడా మంత్లీ రిలీజ్. దీనికి బేస్ ఇయర్ 2011-12. WPI డేటా మీరు తీసుకుంటే, WPIలో మీరు గమనించాల్సింది 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్న డేటా డీటెయిల్స్ ఏంటి, ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. వెయిటేజ్ చూస్తే మ్యాక్సిమం వెయిటేజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి ఉంది. ఫ్యూయల్ అండ్ పవర్కి 13.2, ప్రైమరీ ఆర్టికల్స్కి 22.6. అయితే ఏవి ప్రైమరీ ఆర్టికల్స్, ఏవి ఫ్యూయల్ అండ్ పవర్, ఏవి మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ఇందులోనే ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు న్యూస్ ఏంటి, మనకి జనవరి 2023కి డేటా వచ్చింది. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 4.73 ఉంది. డిసెంబర్ 2022 ఎంత ఉంది? 4.95 ఉంది. అంటే మంత్ ఆన్ మంత్ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది, గుడ్ న్యూస్. అలాగే నవంబర్ 2022తో పోలిస్తే, అంటే ఇంకొక అది అవసరం లేదులేండి, ఆ డేటా మనకు అవసరం లేదు. అలా చూస్తే మనకి 4.73 డిసెంబర్తో పోలిస్తే తగ్గింది అని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఐ వుడ్ లైక్ టు షో యూ వాట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ దీస్ ఆర్టికల్స్. ఇదిగోండి, అన్ని ఆర్టికల్స్ కలిపి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. డూ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్? యూ డోంట్ నీడ్ టు రిమెంబర్, జస్ట్ ఒక ఐడియా కోసం. ఫస్ట్ది ప్రైమరీ ఆర్టికల్స్. ప్రైమరీ ఆర్టికల్స్లో ఫుడ్ ఆర్టికల్స్. ప్రైమరీ అనే పదం ఎందుకు వచ్చిందంటే, మనకి వ్యవసాయం ద్వారా, అంటే నేచర్తో మనం ఇంటరాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా ప్రైమరీ ఆర్టికల్స్ అనమాట. అంటే వితౌట్ ఎనీ ఫర్దర్ ప్రాసెసింగ్. సో సెరియల్స్, ప్యాడీ, వీట్, పల్సెస్, వెజిటబుల్స్, పొటాటో, ఆనియన్, ఫ్రూట్స్, మిల్క్, ఇవన్నీ ఏంటి డైరెక్ట్గా నేచర్ నుంచి మనకు వస్తున్నాయి. ఎయిదర్ మనకి మొక్కలు లేకపోతే జంతువుల నుంచి డైరెక్ట్గా మనకు వస్తున్న ఐటమ్స్, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ. అలాగే ఆయిల్ సీడ్స్, ఇవి కూడా ప్రైమరీయే కదా. మరి మనకి పామ్ ఆయిల్ తీసుకోండి, లేకపోతే సన్ఫ్లవర్ తీసుకోండి, వేరుశనగ తీసుకోండి, నువ్వుల నూనె తీసుకోండి, ఈ సీడ్స్ అన్నీ కూడా ప్రైమరీ, అది కూడా నాన్ ఫుడ్ ఆర్టికల్స్. మినరల్స్ ఆబ్వియస్లీ ప్రైమరీ, యూ టేక్ దెమ్ ఫ్రమ్ ద ఎర్త్ నుంచి మనం తీసుకుంటాం.
అలాగే క్రూడ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ముడి చమురు అంటాం. ముడి చమురు కూడా ప్రైమరీ ఆర్టికలే. మీరు గమనించండి ఒకసారి, ముడి చమురేమో ప్రైమరీ, కానీ రిఫైన్ చేసిన తర్వాత తయారయ్యే పెట్రోల్ ప్రైమరీ కాదు, అది సెకండరీ అవుతుంది. సో ప్రైమరీ ఆర్టికల్స్ అంటే డైరెక్ట్గా నేచర్తో మనం ఇంటరాక్ట్ చేసి ఎర్త్ నుంచి లేదా సముద్రం నుంచి లేకపోతే మొక్కల నుంచి లేదా జంతువుల నుంచి డైరెక్ట్గా తీసుకునేవి ప్రైమరీ ఆర్టికల్స్. నెక్స్ట్ ది ఫ్యూయల్ అండ్ పవర్. ఈ ఎల్పిజి, పెట్రోలు, హై స్పీడ్ డీజిల్ ఇవన్నీ ఫ్యూయల్ అండ్ పవర్ కేటగిరీలో పెట్టారు. క్రూడ్ పెట్రోలియం ఏమో ప్రైమరీలో పెట్టారు, పెట్రోలు, డీజిల్, ఎల్పిజి ఏమో క్రూడ్ పెట్రోలియంని రిఫైన్ చేసిన తర్వాత ఇవి వస్తాయి, వీటిని ఫ్యూయల్ అండ్ పవర్లో పెట్టారు. మూడోది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. పేర్లో ఉంది మ్యానుఫ్యాక్చర్డ్, విచ్ మీన్స్ దే ఆర్ ప్రాసెస్డ్. ప్రైమరీ ఆర్టికల్స్ని రా మెటీరియల్స్ కింద తీసుకొని, అంటే ఈ మినరల్స్ కావచ్చు లేకపోతే ఈ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వీటిని రా మెటీరియల్స్ కింద తీసుకొని ప్రాసెస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసే ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. సో మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ దీంట్లోకి మీరు గమనిస్తే ప్రైమరీలోనూ ఫుడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లోనూ ఫుడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అర్థమైందా? ఫుడ్ని మనం ప్రాసెస్ చేసి టొమాటో కెచప్ ఉందనుకోండి, అది మ్యానుఫ్యాక్చర్డ్, టొమాటో ప్రైమరీ. ఇది మీరు గమనించాల్సిన డిఫరెన్స్. సో వెజిటబుల్, యానిమల్ ఆయిల్స్, ఫ్యాట్స్, బివరేజెస్, టొబాకో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ ఇలాంటివన్నీ అన్ని రకాల మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఇది ఫైనల్ కేటగిరీ. ఇది మ్యాక్సిమం వెయిటేజ్ దీనికి ఉంది, 64.23% వెయిటేజ్ దీనికి ఉందన్నమాట. ఇదమ్మా స్టోరీ. మీరు ఎగ్జామ్లో మీకు అడిగితే దీని మీద ఏమడుగుతారు? WPI రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రైట్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అది అయిపోయింది. ఇది మంత్లీ రిలీజ్, బేస్ ఇయర్ 2011-12. 3 కేటగిరీస్ ఉంటాయి. ఏముంటాయి మనకి? ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. మ్యాక్సిమం వెయిటేజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ కూడా చూడండి, WPI ఫుడ్ ఇండెక్స్ అని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో CFPI ఉంటుంది, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అని. ఇలాగే ఇక్కడ కూడా WPI ఫుడ్ ఇండెక్స్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. దీంట్లో ఏమొస్తాయంటే ద ఫుడ్ ఇండెక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫుడ్ ఆర్టికల్స్ ఫ్రమ్ ప్రైమరీ ఆర్టికల్స్ గ్రూప్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ గ్రూప్. అంటే ఇందులో ఏమొస్తాయి? ఈ ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ వస్తాయి, ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ఈ రెండు కలిపి చేసే క్యాల్కులేషన్ మనం ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి అంటాం, WPI ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి అంటాం. ఇది సో అల్టిమేట్గా ఏం జరిగింది? తగ్గింది 4.73. చూడండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏమైంది? కూల్డ్ ఫర్దర్, తగ్గింది ఇన్ జనవరి టు ఏ 2-year లో ఆఫ్ 4.73% ఫ్రమ్ 4.95% డిసెంబర్లో 4.95% ఉంటే ఇంకా తగ్గి 4.73%కి తగ్గింది. కారణం ఏంటంటే స్లైట్ డిక్లైన్ ఇన్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ప్రైస్ రైజ్ అండ్ ఫ్యూయల్ అండ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. వీటన్నిటిలో ధరలు కొంచెం తగ్గుదల వల్ల మనకి జరిగిందని చెప్పొచ్చు. ఇది ఇంతకు మించి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైంది ఇంకేమీ లేదు. CPIకి WPIకి డిఫరెన్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది. CPI అనేది కన్జ్యూమర్ లెవెల్లో, WPI అనేది హోల్సేల్ లెవెల్లో. అది డిఫరెన్స్ రెండింటికి. బాస్కెట్లో ఉన్న ఐటమ్స్ అన్ని మీకు ఆల్రెడీ చూపించాను. మరి MCQ ప్రాక్టీస్ చేయండి ఇవాళ నేర్చుకున్న దాని ప్రకారం. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. WPI డేటా ఈజ్ రిలీజ్డ్ మంత్లీ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ MOSPI. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ హ్యావ్ ద మ్యాక్సిమం వెయిటేజ్ ఇన్ WPI. రెండిట్లో ఏది కరెక్ట్? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్న? ఆప్షన్స్ సెలెక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సింగిల్ సబ్జెక్ట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు. ఎనీ సబ్జెక్ట్, మీకు నచ్చిన సబ్జెక్ట్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఎస్ఏ ఏదైనా తీసుకోండి, కేవలం 5,000 రూపాయలే. ఇది కూడా మీకు మంత్ ఎండ్ వరకు మాత్రమే ఆఫర్ రన్ అవుతుంది. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. APPSC, TSPSCకి గ్రూప్ 2కి కొత్త బ్యాచెస్ అనౌన్స్ చేసాం. మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 15,000 రూపాయలకి కోర్స్ అందిస్తున్నాం. కంప్లీట్ సిలబస్ కవరేజ్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ ఉంటుంది. ఎకానమీ క్లాసెస్ నేను తీసుకుంటాను, టెస్ట్ సిరీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. అలాగే తెలంగాణకు కూడా వీ హ్యావ్ ఫుల్ సిలబస్ కవరేజ్, ఎకానమీ బై మీ, టెస్ట్ సిరీస్ ఈజ్ ఇంక్లూడెడ్. ఓకేనా? డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బై.